స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, ఉద్యోగము, ప్రమోషను, సువర్ణపు ఆభరణాలు, షేర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి? ఇప్పటికే ఏళ్ళనాటి శని చేత గత 3.5 సంవత్సరంగా జీవితం బోధపడింది. ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏం ఆచరిస్తే జీవితాన్ని ఒక మెట్టు ఎక్కుతాము అనేటువంటి ఆచరింపజేయడం. కనుక భగవద్ధ్యానము, ఆత్మస్థైర్యము, మనోధైర్యము, సత్ప్రవర్తన చేత భగవంతుడి యొక్క ఆరాధన చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. వ్యయంలో రాహు భగవాను ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల శిరోభారము, వెన్నెముక లాంటి సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు, బాడీలో అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, మోకాళ్ళు, అరికాళ్ళలో తిమ్మిర్లు, అనేక రకాల వ్యాధులకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సత్ప్రవర్తన, దేవతారాధన, నిత్య సూర్య నమస్కారం, తిల్లజిల్లడి వృక్ష యొక్క దీపం మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సినిమా నటీనటులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారు, హాస్య నటులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా నిత్య దేవతారాధన, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.